మంతన్ నియోజకవర్గంలో రామగిరి మండలం సెంటనరీ కాలనీలో శ్రీపాద ఐఎన్టీయూసీ భవనంలో శుభవారం భారీ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు సహా 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటుందని తెలిపారు. చేరికలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని నాయకులు తెలిపారు. పార్టీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆయా గ్రామాల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏ కోణాల నుంచి కూడా గ్రామాలు వారు అనుకున్న విధంగా అభివృద్ధి చెందకపోవడం, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యం, సంక్షేమం సాధ్యమని ముందుకొచ్చిన మిత్రులకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు నియోజకవర్గం అనేక మంది రాజకీయం చేయాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మేము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశం ఒకటి తర్వాత ఒకటి మళ్ళా తిరిగి ఎన్నికలు వచ్చే ముందు అన్ని అమలు చేసే మేము మళ్ళా ఎన్నికలకు వెళ్తాం. వారి టీఆర్ఎస్ పార్టీ పరంగా ఏం అమలు చేయకున్నా 2 మార్లు మరి ప్రభుత్వంలోకి వచ్చారు తప్ప మరి అన్ని మర్చిపోయి ఈరోజు అమలు చేస్తా ఉన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశం విషయం మేము చెప్పిన ప్రతి మాటమే నిలబెట్టుకునే కార్యక్రమం చూస్తా ఉన్న తరుణంలో మరి సర్పంచులు కూడా రావడం ఏ విధమైన సంకేతం ఇస్తా ఉందో ఈరోజు ఇక్కడే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకంతో ముందుకు